నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరిక ముచ్చట జర బాగా గమ్మత్తుగానే ఉంది రోజు రోజుకో. ఏంది ముచ్చట అంటే మన నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో జరిగిందట ఇది. ఏంది ముచ్చట అంటే ఇతనే ఇక ఏదో గొడవలో పంచాయతీలో కొట్లాటలో వ్యవహారం ఏదో ఒకటి శుద్ధి తప్పితే ఏం చేస్తాం మనం, పోలీస్ స్టేషన్కి పోతాం. అయితే అక్కడ ఒక మహేందర్ అంటే ఆయన ఏం చేసినట్ట మరి ఏ వ్యవహారమో పోలీస్ స్టేషన్కి అయితే పోయిండు. ఇంకా మరి ఆయన ఎక్కడెక్కడ గొడవలు ఉన్నాయో ఒలవలతోటి ఉన్నాయో జరా ఆయన కూడా రెండు మూడు మాటలు చెప్పిండు. నా మీద గిట్ట కుట్రలు ఉన్నాయి, గిట్ట అప్పటికిప్పుడు మాకు గొడవ అయింది అనేది కొన్ని విషయాలు చెప్పిండు. అవన్నీ సరే, పంచాయతీలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కొట్లాడలు ఉంటాయి, లచ్చం ఉంటాయి, దుంజం ఉంటాయి. కాకపోతే ఆయనకు వచ్చిన బాధ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చిండు. మరి పోలీస్ స్టేషన్కి వస్తే ఏం చేయాలి, అది ఎంత పెద్దదైనా ఒకవేళ చిన్నదైనా పెద్దదైనా పోలీసు వాళ్ళు ఏం చేయాలనో గదే చేయాలి. వ్యవహారం వింటున్నావా, ముచ్చట అదే చేయాలి. కానీ మరి ఇక్కడ శ్రీనివాస్ ఎస్ఐ ఏం చేసిండు, ఓ కొడుక దొరికిందిరా సంద అని. మరి ఆ తప్పుకు శిక్షలు ఉంటాయి, లెక్క ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. కాకపోతే ఏదైనా బెదిరింపు కళ్ళ సైగలతో ఉంటాయి. మొత్తం కింద కూర్చోబెట్టి కాళ్ళని ఇట్లా జాపి కాళ్ళ మీదంగా ఇష్టం వచ్చినట్టు వచ్చి తర్వాతనట ముఖంలో అది ఏంది మనిషి మీద పోస్తారా పోసిండట. దూపైతుంది అని అడిగిండో ఎట్టనో పోసిరట. మరి ఎస్ఐ అంటారా నిన్ను, మరి ఏమంటారు, నువ్వు మనిషివా గాడిదివా లేకపోతే దున్నపోతువా? నా భాషలకు ఇతనే ఉంటుంది ఊర్లో. ఓడన్నా పోస్తాడా? ఓడు ఎలక్షన్లు అప్పుడు నల్లగొండలో పోసిండు నా కొడుకు యాదవ్ మీద, వాడు బలిచిపోసిండు నా కొడుకు. ఇప్పుడేమో ఎస్ఐఏ పోసిండు ఏకంగా. అయ్యా మా బాధలు మా గాథలు అని మీకు చెప్పుకోవడానికి చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, మా మండలానికి నువ్వే అయ్యా ఎస్ఐ బాసు నువ్వే అని రెండు చేతుల దండం పెట్టి వచ్చి మా బాధలు గాథలు తీర్పే నాదుడవు నువ్వేనని నీ దగ్గరికి వస్తే బాధితుడిని మరి అవతలంగా ఆపోజిట్ ఉన్నోడు ఓడో ఆ కొడుకు, మరి వాని పట్టు ఎవరెవరు ఫోన్ చేసిర్రు ఎస్ఐకి, వాడిని చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఏమైనా చేస్తే మేము చూసుకుంటా అని. మరి ఎంత పెద్ద లీడరో ఎంత పెద్ద ఏమనాలను మరి ఆయన మొరగాన్ని, మరి ఆయన ఎంత సపోర్ట్ చేస్తే ఈయన వ్యవహారం చేసిండంటావు ఎస్ఐ శ్రీనివాసు? చెప్పయ్యా, డ్యూటీ ఇట్నే ఉంటుందా ఎస్ఐ డ్యూటీ? దెబ్బలు కొట్టుడు, ఉత్సవోసుడు మీద ఇవన్నీ ఇవేనా అంటున్నా. ఇది ఏందో చెప్పాలా జవాబు, ఊకనే కాదు. ఎందుకు నన్ను ఇట్లా చేసిండు, నన్ను కొట్టిండు, నా మీద మూత్రం అంటే ఉత్సవోసిరని ఈ బాధ తీసుకుపోయి డిఎస్పీకి చెప్పిండట ఆ మహేందర్ అంటోడు. చెప్తే ఆయన లెక్కలు ఉంటాయిగా, ఏమంటే ఊరుకుంటారా డిఎస్పీ అంటే? కింద దాకా వచ్చి అడిగిందట. అడిగితే కొట్టింది అనేది నిజమే అని తేలిందట. మరి కొట్టింది అనేది నిజం తేలినాక మరి ఉచ్చబోసింది నిజం కాదా? మరి ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తురో అర్థం కాలే. ఎందుకు ఇట్లా చేస్తురు ఎస్ఐలు చెప్పు? రాష్ట్రంలో రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి కానీ తక్కువ అవుతుంది. ఏమైనా ధర్నాలు అయితేనేమో, ధర్నాలు అయితే ఏం చేయాలి, ఇరుపక్షాలు ఇక్కడోడో అక్కడోడో లేకపోతే ఓడన కొట్లాడుకుంటుంటే చూడాలి. కొట్లాడుకోకుండా చూడడమే పోలీస్ బాధ్యత. కానీ ధర్నా చేసేటోడు ఎవడన్నా వచ్చి నిలబడి ధర్నా చేసి వాళ్ళ బాధలు, వాళ్ళ హక్కులు, వాళ్ళ కథ ప్రజలకు కావాల్సినవి ఏందని ఎవరన్నా చిన్నపాటి నాయకులు ప్రతిపక్షాలు ఏమన్నా చేసేటోళ్ళు పోయి చేస్తే వాళ్ళని బర్రని నుక్కపోయినట్టు అది నుక్కొని పోయి ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తున్నాము, దొంగతనంగా చేస్తున్నాము, మాకు పైనుంచి ఆర్డర్ ఉంది. ఏం ఆర్డర్ నీకు? ఆర్డర్ నీ బొందా? నుక్కపోవడం మనుషులని నుక్కపోవడం ఏంది? కొట్టుడేంది? జవాబు లేదు. వాళ్ళు అడిగే ప్రశ్నకు మీ కాడ జవాబు లేదా? ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తోని కాడ జవాబు ఉండదా అని? ప్రభుత్వాన్ని నడిపించే నాదుడి దగ్గర అడిగటోనికి జవాబు ఉండదా అని ఏదన్నా అడుగుతారు? అంతా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మొత్తం ఎట్టుందంటే అద్దు లేదు, పద్దు లేదు. ఎవరో నూటిలో ఎన్ని చేసినా కొంత మంచి పోలీసులు ఉన్నారు, మంచి ఎస్ఐలు ఉన్నారు, మంచి సిఐలు ఉన్నారు, ఎస్పీలు డిఎస్పీలు మంచోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మంచోళ్ళు చాలామంది ఉన్నారు అని అంటే మంచోళ్ళు 30% ఉంటే 70% ఇచ్చినెవరు? మరి ఇదేందో? ఎందుకంటే ఏడబడతా ఆడ ఎవరిని పడతా అని కొట్టుడు, ఎవరిని పడతా వాడిని తిట్టుడు, లేకపోతే భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, వీళ్ళే పెడుతురు సొంత.
బాధితులు వచ్చి చెప్తే కొన్ని స్టేషన్లలో కేసులు పెడతలేరు. ఎన్ని రోజులైనా, అది నెల రోజులు 2 నెలలు అయిన కేసు పెడతలేరే. కేసు పెట్టమంటే పెట్టరాట. దొంగ ఎవడైతే భూమి తరపున ఒక కాడ పంచాయతీ వచ్చింది, గిన్నె నాంపల్లి మండలంలో భూమి పంచాయతీ, వాళ్ళ భూమికి వాళ్ళు కడీలు నాటుకోరు. అవతలోడు రెడ్డివాడు ఏమన్నాడు, నడి శలకలంగా బాడ కావాలట అవతలకి. ఎవడన్నా ఇస్తాడా? ఎవడన్నా దొంగ ఇస్తాడా? నీ దాంట్లోకి అవతలోనికి, నీ నడి శలకలంగా ఈ అవతలోనికి చూద్దాం బాట ఇవ్వగలడా? దీన్ని పెట్టు మా బాధ చూడని నాంపల్లి ఎస్ఐ దగ్గరికి పోయి, ఈయనే మరిగూడెం నాంపల్లి ఉంటుందిగా ఇటుకు మునుగోడ్ల, నాంపల్లి ఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తే ఎస్ఐ ఇప్పటికి నెల 2 నెలలు దాన్ని నాంచింది, కానీ అవతలోని మీద కేసు చేయాలి. ఎందుకంటే అవతల ఆయన సర్పంచ్గా, ఆ భూమి రెడ్డి గారు సర్పంచ్. అట్లా ఇటువంటి కథలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఎక్కడ చూసినా మొత్తం ఇవే జోళ్ళు, ఇవే కథ. పేద ప్రజలకి న్యాయం చేసే పోలీసులు ఎస్ఐలు తక్కువ ఉన్నారు. మంచోళ్ళు అన్నో ఏదో వాళ్ళ మనిషి మనస్తత్వం కావచ్చు కొంతమంది ఉన్నారు అంతే. ఇది చెయ్యొద్దు, ఇంత దుర్మార్గానికి పాల్పడొద్దు. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది, తిమ్మాజ్పేటల ఒక మనిషికి జరిగిన గాథ ఇది. ఇట్లా ఉంది ప్రజలారా. ఇంకా ఎవరెవరికి ఎన్ని బాధలు ఉండి నాకు మస్తు మంది ఫోన్ చేస్తారు. ఈ ఎస్ఐకి పోతున్నాం 20 రోజులు అసలు పట్టించుకోవట్లేడు, ఈ ఎస్ఐ గిట్ట చేసిన ఎన్నో ఉన్నాయి, కానీ ఈ అమ్మాయి ఎందుకు చేయాలి, అవుతుందేమో, వాళ్ళు ఏం చెప్పిర్రో, వాళ్ళకు పైనుంచి ఒత్తిడి ఉంటుంది. ఇక్కడోడు అక్కడ ఆ నాయకునితో ఫోన్ చేయించుకుంటారు, యువతలోడు ఈ నాయకునితో ఫోన్ చేయించుకొని ఇద్దరి మధ్యలో కేసులు కాకుండానో దాంట్లో ఆపుతారు. ఇటువంటి కథలు పడతారు. పాపం వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన ఎస్ఐలే బలవుతారు. వాళ్ళు బలవుతారు అనే సంగతి నాకు ఎరక. ఇటు చెప్పలేక అటు చెప్పలేక అని కొద్ది శాతం నాకు ఎరక, అది నిజమే. కానీ వాళ్ళు బాధ పెడుతురాను, మేము చెప్పిందే చేయాలని పై నాయకులు అంచో మీరు వాళ్ళ మాటలు వింటారా? వాళ్ళ మాటలు వింటారా? వినొచ్చా నాయకుని మాటలు? నువ్వు వినకపోతే ఈడికెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తారట. చేస్తే ఇంకో కాడ కూడా ఎస్ఐ చేస్తావుగా. చెప్పిన మాటలు వినకపోతే ఎస్ఐలను మారుస్తారట నాయకులు. ఇటువంటి జరుగుతున్నాయి. ఎస్ఐల బాధలు కూడా తెలుసు నాకు, కానీ కొద్దిగా ఇటువంటి వ్యవహారం చేయొద్దుగా. ఇప్పుడు తన్నొద్దుగా, కొట్టొద్దుగా, ఉచ్చబోయొద్దుగా మీద ఇటువంటి వాసి చేసేది. అందుకనే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎస్ఐలు లెక్కనే మంచి పేరు తెచ్చుకొని మంచిగా చేయాలి. మీకు చేతులు ఎత్తి దండం పెడతాడు చేయాలి. పోతే అప్పుడు ఏడుస్తారు కొంతమంది, అయ్యో మా ఎస్ఐ ఉంటే మంచిగా ఉండు, ఆయన పోయిండట ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వెళ్ళి తబాదలు అయ్యిండట అని బాధపడతారు. అట్లా బాధపడేటట్టు ఉండాలి. మాకు ఆ ఎస్ఐ అయితే బాగుండరు, కానీ ఎన్నడు పోతాడో వీడు పాడుగానా అనేటట్టు ఉండొద్దు. ఆ పని చేయొద్దు అని ఎస్ఐలకు కావచ్చు, మొత్తం ఉద్యోగస్తులకు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తల్వార్ తాత టీవీ తరఫున నేను కూడా తెలియజేస్తున్నా, మీరు మంచిగా ఉండాలి, ప్రజల బాధలు గాథలు తీర్చాలని తెలియజేస్తున్నా. ఇది కథ, ఇది ముచ్చట. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఇంకొక మాట ఏంటంటే, డిఎస్పి గారి దగ్గరికి పోయింది ముచ్చట. ఎమ్మటే ఆ ఎస్ఐ మీద, నాగర్ కర్నూలు ఆ ఎస్ఐ మీద మీరు ఆ తిమ్మాజ్పేటలో జరిగిందంటే ఈ ఘర్షణ, ఆ శ్రీనివాస్ ఎస్ఐని మీరు సస్పెండ్ చేసి పారేయాలి. డిఎస్పి గారు మీకు చెప్తున్నాం. ఇది కథ, ఇది ముచ్చట. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.